హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టర్నీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు మనం ఫారెస్ట్ ఆఫీసర్స్ కండక్ట్ చేయబోతున్న ఎకో బెల్ట్ టూర్కి వెళ్ళబోతున్నాం. ఇందులో మనం టోటల్గా 3 ప్లేసెస్ కవర్ చేస్తాం. ఫస్ట్ది బొటానికల్ గార్డెన్స్, సెకండ్ది మృగవాణి నేషనల్ పార్క్, థర్డ్ది ఫారెస్ట్ ట్రెక్ పార్క్. బొటానికల్ గార్డెన్స్లో మనకు విఆర్ షో, థీమ్ పార్క్స్ ఇవన్నీ షోకేస్ చేస్తారు. దాని తర్వాత మృగవాణి నేషనల్ పార్క్లో మనకి డీర్స్ ఇలాంటి డొమెస్టిక్ డీర్స్ ఇట్లాంటి డొమెస్టిక్ ఇంకా ఫారెస్ట్ యానిమల్స్ని చూపిస్తారు. వైల్డ్ బోర్స్ ఇట్లాంటివి కనిపిస్తాయి. దాని తర్వాత మనం ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మనకి స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 3 కవర్ చేసిన తర్వాత మనం మళ్ళీ బొటానికల్ గార్డెన్స్కి రీచ్ అయిపోతాం. ఇలా మనకి 3 టూర్స్ ఒకటేసారి తీసుకెళ్ళబోతున్నారు. పరిచయ క్షేత్రానికి అయితే పోతాం. ఈ బ్యాటరీ కార్లో అదైన తర్వాత పరిచయ క్షేత్రం ఎలా ఉందో చూసి నాకు VR హెడ్సెట్స్ అయితే ఇస్తారంట. VR హెడ్సెట్స్ పెట్టుకుని ఇప్పుడు మనం చూస్తుంది కదా, ఈ బొటానికల్ గార్డెన్ లో ఫస్ట్ ఇన్స్టెంట్ గా స్టార్టింగ్ యొక్క థీమ్ బటర్ఫ్లై గార్డెన్. మీరు ఇప్పుడు చూడండి, ఈ బటర్ఫ్లై గార్డెన్ లో బటర్ఫ్లైకి కన్వీనియంట్ గా ఉండే విధంగా హోస్ట్ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసాం. తర్వాత దానికి నెక్టార్ ప్లాంట్స్ అనేవి ప్లాంటేషన్ చేసాం. చూడండి, కొంచెం స్లోగా అబ్జర్వేషన్ చేస్తే మీకు ఎక్కువగా బటర్ఫ్లైస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి ఒక బటర్ఫ్లైస్ అనగానే బటర్ఫ్లై షేప్ లో బటర్ఫ్లై ప్లాంట్స్ అనేది ఎలా పెట్టామంటే ఇటు ఒక వింగు మధ్యలో దాని యొక్క బాడీ అనేది పెట్టడం జరిగింది. దాని హెడ్ అంటే ఈ యొక్క ఇందులో నెక్టార్ ప్లాంట్స్ అనేవి పెట్టడం జరిగింది. తర్వాత దీని చుట్టూరు హోస్ట్ ప్లాంట్స్ అనేవి ప్లాంటేషన్ చేయడం జరిగింది. మీకు గమనిస్తే హోస్ట్ ప్లాంట్స్ వచ్చేసి మనకి సిట్రస్ స్పీసెస్, ఓక్ గ్రానేటం, తర్వాత డిఫరెంట్ ఒక వైల్డ్ టైప్స్ అని ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీని వెనక మియావాకి ఫారెస్ట్ ఉందండి. దాని లోపల కూడా మనకి బటర్ఫ్లైకి కన్వీనియంట్గా ఉండే హోస్ట్ ప్లాంట్స్ కూడా వేయడం జరిగింది. అర్థమైందా? టోటల్గా ఇది బటర్ఫ్లై గార్డెన్. ఈ విధంగా మనకి ఇంకా యువతల పక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ గార్డెన్ ఉంది. దాని అవతల పేపర్ వుడ్ పల్ప్ గార్డెన్ ఉంది. పెన్సిల్ అండ్ ఎరేజర్ రబ్బర్ ఉంది. దాని కొద్ది ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ యొక్క పరిధిలో మాత్రమే మనం క్లోజ్కి వెళ్తాము. మిగతా చోట అక్కడ దిగము చూడం. ఇది క్లోజ్ లెంత్కి వెళ్ళని, ఎందుకంటే కంప్లీట్ చేసుకుంటూ అట్లా ఇంటి వెళ్దాం రండి. నేను నడుచుకుంటా. అయ్యా అయ్యా బాయ్. ఎట్లా
ఆ బాంబు నుంచి ఫ్లూట్ తయారు. మనకి ఇప్పుడు పాత రోజుల్లో విపరీతంగా ఫ్లూట్ వాడేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అసలు అది అసలు తెలియదు ఓకే ఫ్లూట్ అంటే దీని నుంచి వచ్చింది. చూడండి మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ గార్డెన్ ఇది. ఈ గార్డెన్ లో పాత రోజుల్లో ఓల్డ్ డేస్ లో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ తయారు చేసేటప్పుడు మొత్తం ఆ రోజుల్లో వుడ్తో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే అల్యూమినియం అలా ఫైబర్తో తయారవుతుంది. కానీ ఆ రోజుల్లో చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్ల నుంచే తయారు చేశారు. మీకు ఇక్కడ కనబడుతున్న చెట్లు కనబడుతున్నాయి కదా, వీటి నుంచే మనకి బ్లాక్ బాంబూ నుంచి ఫ్లూటు, ఇక్కడ ఉన్నటువంటి జంగిలీ జిలేబీ నుంచి దాని నుంచి మనకి గిటారు, వీణ, తర్వాత మనకి చిత్రేష ఉంది కదా, ఈ స్పీసెస్ అన్నిటి నుంచి మనకి రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ తబలా, మళ్ళీ సంతూర్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేయడం జరిగింది. వాటి నుంచి మనం తయారు చేసినవన్నీ ఆ రోజు వుడ్తో ఎక్కువగా తయారు చేయడం జరిగింది. ఈ రోజు అవన్నీ రీప్లేస్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఎంత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ లో ప్లాంట్స్ నుంచి వేరే వాటికి చేంజ్ అవుతున్నే కొంది మనకు ఉన్నటువంటి పొల్యూషన్ ప్రాబ్లం అలాగే పెరుగుతూ వచ్చింది విపరీతంగా. ఎంత మ్యూజికల్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఎంత స్పీడ్గా చేంజ్ అయిందో అంతే విధంగా మ్యూజికల్గా మనకి పొల్యూషన్ కూడా అంతే విధంగా చేంజ్ అయింది. అవుతుంది కదా. నెక్స్ట్ దీన్ని మనం మ్యూజికల్ సింబల్స్ ఉన్నాయి కదండి, ఆ యొక్క మ్యూజికల్ సింబల్ షేప్లో పెట్టడం జరిగింది. కనపడుతుంది కదా, అది హెడ్, మధ్యలో బాడీ, దీని యొక్క కింద బాటం, ఈ విధంగా ఇదంతా ఒక మ్యూజికల్ షేప్. ఇక్కడ ఈ బోర్డు మీద ఉన్న షేప్ మీరు ప్రతి థీమ్ని ఇక్కడ ఉన్న బోర్డ్స్ మీద చెక్ చేస్తే వాటి యొక్క షేపులు ఆ బోర్డు మీద డిజైన్ చేసి ఉన్నాయండి. అర్థమైందా? ఆ యొక్క బోర్డులన్నీ ఆ బోర్డు మీద ఆ యొక్క మ్యూజికల్ సింబల్స్ కానీ, పేపర్ అయితే పేపర్ కానీ, బటర్ఫ్లై కానీ అవన్నీ ఆ బోర్డు మీద డిజైన్ చేసి పెట్టారు. రౌండ్ మీద కూడా అలాగే వేసారు. వాటికి కావాల్సిన ప్లాంట్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది బోర్డు మీద. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ యొక్క మొక్కలన్నీ ఇందులో ఉండేవి. మీరు పాత రోజుల్లో అయితేనేమో తాళపత్రాలు తయారు చేసేవాళ్ళు, అవే మనకి ఆ రోజుల్లో ఉన్న పుస్తకాలండి. వాటి చెట్లు కూడా అంటే శ్రీతాళం చెట్లు, తాటి చెట్లు అవన్నీ ఇందులో ప్లాంటేషన్ చేయడం జరిగింది. అట్లాగే ప్రెజెంట్లీ మోడర్న్గా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పేపర్ పల్ప్ ఏవైతే ఉన్నాయో మ్యాంగో, బాంబు, యూకలిప్టస్, సుబాబులు, ఈ మొక్కలు మొత్తం మనం పేపర్ షేప్లో డిజైన్ చేసి ఆ లోపల ప్లాంటేషన్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఈ యొక్క థీమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని లోపల మొక్కలు కూడా ఆ రిలవెంటెడ్ ప్లాంట్స్, ఆ థీమ్కి డిజైన్ రిలవెంట్ ప్లాంట్స్ అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి సేమ్ అలాగే ఉంటుంది మీకు. నెక్స్ట్ పెన్సిల్ అండ్ రబ్బర్ గార్డెన్. ఇక్కడ పెన్సిల్ అండ్ రబ్బర్ గార్డెన్ మీకు జూనిపరస్, క్యూప్రస్, తర్వాత ఫెడ్రస్, దేవదారు మొక్కలు ఇవన్నీ మనకి కాశ్మీరు ఆ ఏరియాలో పెరిగే మొక్కలు, మన 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 లోకల్గా పెరిగే స్పీసెస్, ఫారెస్ట్ టైప్స్. ఆ మొక్కలన్నిటినీ మనం కొండపత్తి కానీ, తర్వాత దూరిప్ప కానీ, ఇవన్నీ మన పెన్సిల్ పల్ప్ తయారైనటువంటి చెట్లు అండి. ఇవన్నీ ఈ చెట్లన్నీ లోపల పెట్టడం జరిగింది. ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు మొత్తం ఇందులో పెట్టడం జరిగింది. ఆ యొక్క ఇన్సెక్ట్ రెజిన్ రిలీజ్ చేస్తుంది, ఆ రెజినే లక్క. అది ఇక్కడ ఉన్న కి మనకి పాత రోజుల్లో వాడేవాడు లక్కతో. ఆ లక్కనే ఆ యొక్క కనబడుతున్న ఎదురుగా ఉన్నటువంటి ఈ బోర్డులో ఉన్నటువంటి డిజైనే ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాన్ని డిజైన్ చేసాం, దాంట్లో మళ్ళీ మొక్కలు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా మనకి నెక్స్ట్ రాబోతుంది ఫారెస్ట్ టైప్స్ లో ఇప్ప ఫారెస్ట్ వస్తుంది, తర్వాత ట్యూబర్ గార్డెన్
పికాక్. ఇది వచ్చేసి ట్యూబర్ గార్డెన్ అండి. ఈ ట్యూబర్ గార్డెన్ లో మనకి ఫారెస్ట్ లో దొరికే మొక్కలలో ఫుడ్ని స్టోర్ చేసుకొని ఒక డిఫరెంట్ పార్ట్స్ లో, అంటే రైజమ్స్, బల్బ్స్, ట్యూబర్స్, కోమ్స్ అనే షేప్ లో వాటి యొక్క భాగాల్లో ఫుడ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా ఉన్న భాగాలన్నీ మొక్కలన్నింటినీ ఒక రాడికల్ షేప్ లో, క్యారెట్ షేప్ లో పెట్ట మొక్కలు జరిగినాయి. వాటి యొక్క ట్యూబర్స్ అన్ని మనం ట్యూబర్ ఫారెస్ట్ గార్డెన్ అని క్రియేట్ చేసి పెట్టడం జరిగిందండి. పానీ పానీ ముందు బండి పానీ అండి. ఇది వచ్చేసి సక్యులెంట్ గార్డెన్ మేడం. మనకి ఇందులో సక్యులెంట్ స్పీసీస్ వేయటం జరిగింది. ఇవి వచ్చేసి మనకి సక్యులెంట్ లీఫ్ ఫ్లవర్స్ ఏ షేప్ లో అయితే ఉంటాయో ఒక సక్యులెంట్ షేప్ లో వేయటం జరిగింది. అది ఒక మన వన్ టైప్ ఆఫ్ క్రోసిలేరియా స్పీసెస్ షేప్ లో వేయటం జరిగింది. ఈ విటమిన్ గార్డెన్ మనకి డైలీ మనం తినే ఫుడ్ లో ముఖ్యమైనటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్లాంటేషన్ చేయడం జరిగింది, యాక్సెప్ట్ డి తప్ప. ఇటు పక్క వచ్చేసి మీకు పాల్మేటం అండి. ఇందులో డిఫరెంట్ ఫార్మ్స్ వేసాం. రియోనిక్స్, బోరసస్, క్యారియోటా యూరియన్స్, డిఫరెంట్ పార్టీ దాకా వేసాం సార్. పికాక్స్. యువత పక్క మీరు చూస్తే టేక్ ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టేక్ ఫారెస్ట్ వేయటం జరిగింది. యువతలు వచ్చేసి రెడ్ స్టాండర్డ్ ఫారెస్ట్ వేయటం జరిగింది. ఇటు వచ్చేసి ఆర్టిఫిషియా ఫారెస్ట్, మన ధ్వజస్తంభాలకు వాడేటువంటి ఆర్టిఫిషియా ఫారెస్ట్ వేయటం జరిగింది. ఇది డిజర్ట్ ఇకో సిస్టమ్ మేడం. పక్క మీకు కనబడేది డిజర్ట్ ఇకో సిస్టమ్. ఇందులో మనకి డిజర్ట్ ప్లాంట్స్ తో పాటు మనకి చిన్నగా పెరిగే డిజర్ట్స్ మొక్కలు అనుకుంటారు అందరూ డిజర్ట్ చూసి, కానీ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి అందులో. అది వైల్డ్ టైప్ గా అడవిలో పెరిగే డిజర్ట్ క్యారెక్టర్ కలిగిన ప్లాంట్స్ అవన్నీ ఒక స్క్వేర్ షేప్ లో వేయడం జరిగింది. యువతలు వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వేసాం. యువతల ఈ యొక్క మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం మనకి మా టెక్స్ట్ బుక్ 9th క్లాస్. This is one of the most special. You should all come have a closer look. I'll tell you why it's more special than any other plantation. వాటర్ పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు ఇంత స్పెషల్? So, I'll tell you the reason why we took up this. It's a big challenge to provide mangrove plants the salinity that they require. So we took it as a challenge. Now all the mangrove plantations which we've done here, they are all thriving. So Telangana never we are not anywhere close to the sea coast.
So we will not understand what a mangrove is. But the best part of mangrove is all the mangrove ecosystems today, they protect the mainland from tidal waves, etc. Without mangroves, I'm sure many of the coastal villages already would have washed out. So that makes them very special. And we wanted here a mangrove ecosystem. We wanted people who stay far away from the coast to know what actually protects the mainland from tidal waves or tornadoes or anything of that sort, any disaster from the sea. So that's the reason why I wanted you all, to have a better look at the mangrove ecosystem which we started. We started about 2 months ago. I already see a lot of progress, but I think the roots have not come up yet completely. It will take some more time because they'll also have to adapt to the weather of the Deccan Plateau. సరే ఒకసారి చూడండి, మ్యాంగ్రోవ్ సిస్టమ్ అంటే మనందరికీ తెలియాల్సిన విషయం ముఖ్యమైనది ఒకటి ఉంది. అది సాల్ట్ కంటెంట్లో పెరిగేటువంటి మొక్కలండి ఇవి. ఇవి టాకిష్ వాటర్ అంటారు. అంటే మనకి సముద్రపు ఏరియాల్లో మంచినీళ్ళు సముద్రం కలిసే ఏరియాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు వచ్చేసి మనకి సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేస్తుంది. ఈరోజు మీరు గమనిస్తే ఫారెస్ట్, సముద్రం తీరాలంటున్న ఫారెస్ట్ ఇక్కడ దాకా చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.